మరి 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు వెళ్ళాడు. ఎవరికేం చేశాడు? ఎవరికన్నా ఇల్లు కట్టాడా? స్థలాలు ఇచ్చాడా? ముసలోళ్ళకి పింఛని ఇచ్చాడా? మరి చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చాడా? ముసలోళ్ళకి 3000 ఇచ్చాడా? నువ్వు 1000 రూపాయలు ఇవ్వడానికి ముక్కావు. మరి జగన్ గారు 3000 ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు? ఆయన అప్పులు ఈయన తీర్చాడు కాదు. అసలు ఆయన ఏం పెట్టుకోకుండా అప్పులు పాలు చేసిండు. మరి ఈయన ఇన్ని పెట్టినాడు అప్పులు చేయడా? చెప్పు. ఆయనకి అసలు ఇప్పుడు అప్పులు లేవు. నువ్వు ఒక్క టీ ఖర్చుకే 1,00,000 రూపాయలు పెడతావు. ఆయన టీ ఖర్చుకు కూడా 10,000 కూడా పెట్టాడు. అది ఆయన అప్పులు చేసిండు. ఆయన అప్పులు చేసి ఈయన జగన్ మీద నెట్టాడు. అది మరి కరోనాకి ఎంత నష్టం ప్రభుత్వానికి? కరోనాని ఆపాడా? ఆపలేదుగా. కరోనా అయినా ముసలోళ్ళకి తెచ్చిచ్చాడు. మరి వాన అయినా ముసలోళ్ళకి తెచ్చిచ్చాడు. కరోనా మరి బియ్యం, పప్పు, మరి నూనె అన్నీ ఇచ్చారు. చింతపండుతో సహా ఇచ్చారు. మరి కరోనా టైంలో మరి చంద్రబాబు ఇచ్చిండా? మరి రాలేదే చంద్రబాబు? పవన్ కళ్యాణ్ రాలేదే సంచులు కేసుకొని? మరి ఇంటింటికి సంచికి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. మరి ఆదుకున్నారు. మాకు పొలాలు లేవు, ఆస్తులు లేవు. ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు. బియ్యం ఇచ్చి, మరి కూరగాయలు ఇచ్చి, నూనె ఇచ్చి, అన్నీ ఇచ్చి ఆదుకున్నారు. మరి ఆయన్ని మంచి అంటారా? లేకపోతే చంద్రబాబు ఏడో లోన కూర్చొని ఈగలు తోలుకుంటుంటే ఆయన్ని మంచి అంటారా? చెప్పు. కుంటి కుర్రాల గూడు ఈగలు తోలుకుంటూ కూర్చుంటే మరేంటి? ఆయన మంచి అంటారా? ఎందుకనంటే ఆయన చేసిన పనులకి మంచి చేశారు. మంచి ముసలోళ్ళకి, వయసు వాళ్ళకి, లేని వాళ్ళకి, ఉండోళ్ళకి అందరికి మంచి చేశారు. మాకు అభిమానం. వీళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తేనే వీళ్ళు వస్తున్నారు. మరి ఆయన డబ్బులు తీసుకెళ్లకుండానే ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తానంటున్నాడు. మరి మాకు ఇట్లేదుగా. మా అభిమానంతో మేము వస్తున్నాము. ఆయన 1 కోటి రూపాయలు గుమ్మరిస్తానంటున్నాడు. ఎందుకని? మా అభిమానం, మా ఆశ. ఆయన మాకు మంచి పనులు చేస్తున్నాడు. మాకు ఇళ్ల చోటు ఇచ్చాడు. మరి రైతు భరోసా కట్టించాడు. పిల్లలకి మరి అమ్మఒడి వేస్తున్నాడు. మరి ఉచితం బియ్యం, మరి కూరగాయలు కరోనా వచ్చినప్పుడు ఇయ్యాల లేవు అని అనటానికి లేకోకుండా ఉచితంగా బియ్యం పంపిణీలు చేశాడు. కూరగాయలు పంపించారు, అన్ని పంపించారు. వైఎస్ గారు చచ్చిపోయినప్పుడు మేము కుండబెట్టి కూడు కూడా వండుకోవాలి. మాకు అంత ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు బాధ వేసిందా? బాధే, మాకు బాధే. అందరం ఏడ్చుకుంటూ కూర్చున్నాం. పొలాలకు కూడా బాగాలేదు. ఇళ్ళకాడే పనులకు వెళ్ళకోకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఆయన ఓడిపోయిన అప్పుడు, ఎలక్షన్ అప్పుడు ఓడిపోయిన అన్నప్పుడు కూడా మేము ఏడ్చాం. ఆయన గెలవలేదు ఎందుకని. మాకు అంత ప్రాణం. ఎందుకని ఏముంది? మాకు ఇలా ముసలోళ్ళు ఉన్నారంటే కొడుకులు 10 రూపాయలు ఇట్లా ఇడ్లీకి. ఇవాళ ముసలోళ్ళకి 3000 రూపాయలు ఇవాళ ఎవరు ఇస్తున్నారు? కొడుకులు ఇస్తున్నారా? ఇట్లా కొడుకులు కూడా చూస్తలా. కనీసం ఇసంటికి రామంటలా, అసంటికి రామంటలా. ఎక్కడో పడేస్తున్నారు తీసుకెళ్ళి. మరి ఆయన ఇవాళ 3000 రూపాయలు పెంచిన ఎందుకు ఇస్తున్నారు? పెద్ద కొడుకు కూడా ఇట్లా, చిన్న కొడుకు ఇట్లా, ఎకరాలు పంచుకున్న వాళ్ళు కూడా ఇట్లేదు. మరి ఆయన ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు ప్రాణం అని. ఆయన మాకు ప్రాణం. అది ఆ రాయి తగిలిన రోజున మేము ఏడుతున్నాం. మేము 1 గంట దాకా టీవీ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు దెబ్బ తగిలిన రోజున ఏడ్చుకుంటా 1 గంట దాకా టీవీ చూసాం మేము. మా ఇంటి ఎవరు లేకపోతే నేను ఒక్కదాన్ని చూసాను. నేను ఒక్కదాన్నే చూసా 1 గంట దాకా. మా కుటుంబం అందరు నిద్రపోయింది. నాకు అంత ప్రాణం. 12 వరకు ఏంటికి? దమ్ముంటే నువ్వు నేను చూసుకోవాలి. ఈ 10 మందిని తీసుకొచ్చి కొడితే నువ్వు ఒక మగోడివి, నేను ఒక మగోడినే. అది పద్ధతి కాదు. మగోడు అనిపించుకోవాలి. అది ఎగరేసుకొని కాపులు కూడా ఇటే వచ్చారు. ఎగరేసుకొని ఎంత లెక్క ఎగురుద్ది? గొరికి ఎంత ఉంటుంది? తోక ఇంతే ఉంటుంది. ఆ తోక ఎంత లెక్క పోద్ది? గాలి అంత లెక్కే ఉంటుంది. ఒకసారి చేయని ఎట చేస్తారు చూద్దాంగా. ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు ఉన్నాయి. దేశం మీద అందరి కళ్ళు ఉన్నాయి. అందరి కళ్ళు పెట్టి చూస్తారుగా. అది 75 సీట్లు వస్తాయి. ఆయన జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ఇంకెక్కువ కన్నా, ఇప్పుడు కన్నా కూడా ఇంకా ఎక్కువ పథకాలు పెడతాడు. ఎవరు ఉండరు అంటే వాళ్ళు ఉండోళ్ళు ఉంటున్నారు. లేనోళ్ళు మాకు జగన్ గారు కావాలని వస్తున్నాం. మాకు డబ్బులు ఇట్లేదు. మాకు ఇంకొక రకంగా మాకు అభిమానం.